పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ కుయుక్తుల వల్ల వృద్ధులు వికలాంగుల కష్టాలు రెండో రోజు కొనసాగాయి. ఇంటి వద్దే పింఛన్ పంపిణీకి అవకాశమున్నా జగన్ సర్కారు అందకుండా చేసింది. దీంతో పండుటాకులు మండు టెండల్లో మాడిపోతూ బ్యాంకుల చుట్టూ తిరిగారు. ఏవేవో కారణాల వల్ల డబ్బు అందకపోవడంతో నైరాశ్యంలో పడిపోయారు. ఇంటి వద్దే పింఛన్ అందించాలని అధికారులను వేడుకుంటున్నారు. విజయవాడలో రెండో రోజు పింఛన్దారులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. మండుటెండలో వృద్ధులు, ఇతర లబ్ధిదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మైలవరం నియోజకవర్గంలో సుమారు 15-20 కిలోమీటర్ల దూరం నుంచి బ్యాంకులకు చేరుకున్న వృద్ధులు, వికలాంగులు క్యూలో నిలుచొని పడరాని పాట్లు పడ్డారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకు లేదని, ఫోన్ నెంబర్ లింకేజీ లేదని సిబ్బంది చెప్పడంతో వృద్ధులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఎండలకు తాళలేక చాలా మంది సొమ్మసిల్లారు. ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకుండా ఇదేం చెలగాటమని పండుటాకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే ఇప్పించే అవకాశమున్నా వృద్ధుల్ని బ్యాంకుల చుట్టూ తిప్పి అవస్థలు పెడుతున్నారని వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో 10 మంది దాకా ఉన్నారు సభ్యులు. 1 దగ్గర నుంచి 5 వరకు అన్నారండి. అంటే అందరూ ఒకసారి అయిపోయినా ఈ 5 రోజులు ఇవ్వాలి కండి అందరికి పాపం ముసలోళ్ళకి ఏమొస్తా ఎండకి వానకి ఎండకి వస్తే పొందండి. ఆలోచించాలండి గవర్నమెంట్, సీఎం ఆలోచించాలి. చేసేటోడు చెప్పేటోడు ఆయన. ఒంగోలులోని బ్యాంకుల వద్ద ఉదయం 9 గంటలకే చేరుకున్న పింఛన్దారులు నగదు కోసం పడిగాపులు కాశారు. పలుచోట్ల బ్యాంకులు పై అంతస్తులో ఉండటంతో మెట్లు ఎక్కి దిగేందుకు వృద్ధులు ఆపసోపాలు పడ్డారు. డబ్బులు పడలేదని, ఖాతా వినియోగంలో లేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో చాలా మంది వృద్ధులకు దిక్కుతోచలేదు. ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేని కారణంగా పింఛన్ డబ్బును బ్యాంకులు కట్ చేశాయని వాపోయారు. వికలాంగులకి వాళ్ళందరూ ఇళ్ల కాడికి వచ్చినప్పుడు ఇది కూడా ఇవ్వచ్చు కదా, ఇట్లాగే కావాలని తిప్పుకొని ముసలోళ్ళని ఏడిపికపోతే ఇది 3000 వస్తాయి 3000 వస్తాయి తీసుకుందామని, కానీ ఆ 3000 అనేది చేతికి రావటం లేదు. మినిమం బ్యాలెన్స్ ఉండాలని 1000 రూపాయలు కట్ చేసుకుని 2000 ఇస్తున్నారు. ఒక్కొక్క బ్యాంకులు 500 కట్ చేసుకుని 2500 ఇస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన, పోలవరం, ముమ్మిడివరం మండలాల పరిధిలోని లంక గ్రామాలకు చెందిన పింఛన్దారులు ఉదయాన్నే మండల కేంద్రాల్లోని బ్యాంకులకు చేరుకున్నారు. అనేక లంక గ్రామాల వారు పడవలపై గోదావరి పాయలు దాటి బ్యాంకుల వద్దకు చేరుకుని పడిగాపులు కాశారు. బ్యాంకుల వద్ద కనీస సదుపాయాలు లేక ఎండలోనే నిలబడి తమ వంతు కోసం ఎదురు చూశారు. ఇంట్లో నుంచి కదల్లేని వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని బ్యాంకులు, సేవా కేంద్రాల వద్ద బారులు తీరిన వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 3వ తేదీ అయినా పింఛన్ అందక వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. భానుడి భగభగల మధ్య బ్యాంకులు, సేవా కేంద్రాల చుట్టూ తిరిగారు. బ్యాంకులు సరైన సమాచారం ఇవ్వడం లేదని, ఈ వయసులో తమకేంటి కష్టాలంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో సాంకేతిక కారణాలతో పింఛన్ డబ్బు అందక పండుటాకులు నైరాశ్యంతో గ్రామాలకు వెనుదిరిగారు.